తిరుమల తిరుపతి దేవస్థానం రీసెంట్గా జరిగిన లడ్డు ఇష్యూతో పవిత్రమైన దేవాలయం పైన ఒక మచ్చ పడింది. ఆ మచ్చ మానిపోయేలోపే ఇంకొక మచ్చ వచ్చి పడింది. జనవరి 8, 2025 తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఘోరమైన దుర్ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 6 అక్కడికక్కడే చనిపోయారు. దగ్గరగా 40 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. బైరాగి పట్టణంలోని రామానాయుడు మున్సిపాలిటీ హైస్కూల్లో ఎక్కడైతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అక్కడే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తిరుమల తిరుపతిలో వైకుంఠ ద్వారం దర్శనానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం వైకుంఠ ఏకాదశికి మాత్రమే భక్తులు ఈ గేటు ద్వారా లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. జనవరి 10 నుంచి స్టార్ట్ అయ్యే వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజుల పాటు సాగుతుంది. ఈ దర్శనానికి సంబంధించిన ఫ్రీ టోకెన్స్ ని జనవరి 9 తెల్లవారుజామున 5 గంటల నుంచి పంపిణీ చేయాలని చెప్పి ఒక స్కెడ్యూల్ కూడా వేశారు. కానీ క్రౌడ్ హెవీగా ఉండడంతో ఈ టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ని అంతకంటే ముందు జరపాలని చెప్పి టీటీడీ అఫీషియల్స్ నిర్ణయం తీసుకున్నారంట. డివోటీస్ అందరూ కూడా జనవరి 8వ తారీఖు నుంచే ఆ టోకెన్ ఇచ్చే స్థలాలకి తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇంకా ఇండియాలోని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చారు. అలా వచ్చిన భక్తజనం మొత్తం కూడా డిఫరెంట్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి స్ప్రెడ్ అయిపోయారు. మొత్తం 8 సెంటర్స్ లో 91 కౌంటర్స్ ని టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ 8 సెంటర్స్ లో వన్ ఆఫ్ ది సెంటర్సే బైరాగి పట్టణంలోని రామానాయుడు హై స్కూల్ గ్రౌండ్స్. సుమారుగా రాత్రి 8:50 రష్ ఎక్కువై అది కాస్త తొక్కిసలాటకి దారితీసింది. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో మొత్తం అంతా కూడా పానిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఈ పానిక్ ఎన్విరాన్మెంట్ లో కొంతమంది కింద పడిపోయారు. టోకెన్స్ కోసం పరుగులు తీసిన మిగతా డివోటీస్ కింద పడిపోయిన వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని తొక్కేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. దీనికి ప్రతిఫలంగా 6 చనిపోతే సుమారు 40 మందికి గాయాలయ్యాయి. ఈ 6లో తమిళనాడుకి చెందిన వాళ్ళు 1 ఉంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు 5 ఉన్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వెన్స్డే నైట్ దాదాపుగా 4000 మంది భక్తులు బైరాగి పార్క్ దగ్గర టోకెన్స్ కోసం గ్యాదర్ అయ్యారు. ఐ విట్నెసెస్ చెప్పిన దాని ప్రకారం ఈ దుర్ఘటనలో వన్ ఆఫ్ ది విక్టిమ్స్ అయిన మల్లిక క్యూలో నించొనున్న సమయంలో నీరసానికి గురయ్యారంట. ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో అఫీషియల్స్ ఒక గేట్ ని ఓపెన్ చేశారు. గేట్ ఓపెన్ అవటం చూసిన భక్తులు టోకెన్స్ ఇస్తున్నారేమోనని చెప్పి పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఇదే సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన టీటీడీ హిస్టరీలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని దుర్ఘటనగా టీటీడీ బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి గారు తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్లో పోలీసులు పర్సనల్ ఇంజరీ అయిన భక్తులకి సిపిఆర్ చేయడం కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంఘటనలో చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం ఇస్తున్నట్టు కూడా వాళ్ళు తెలపడం జరిగింది. కొంతమంది మినిస్టర్స్ టీం తిరుపతికి చేరుకుని విక్టిమ్ ఫ్యామిలీస్ ని కలిశారు. వాళ్ళకి గవర్నమెంట్ అండగా ఉంటుందని చెప్పి భరోసా కూడా ఇచ్చారు. హోమ్ మినిస్టర్ అనిత గారు, రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, ఎండోస్మెంట్స్ మినిస్టర్ నారాయణ రెడ్డి గారు ఇంకా కొంతమంది సీనియర్ అఫీషియల్స్ గురువారం ఉదయం హాస్పిటల్కి చేరుకొని చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ని కలిసి వాళ్ళకి సానుభూతి తెలిపారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ని ఖచ్చితంగా జరుపుతామని కూడా చెప్పారు. అలాగే ఎవరైనా స్టాఫ్ నెగ్లిజెన్సీ చూపిస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటన తనకి దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి సూచించారు. ఇంజురీస్ అయిన వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని కూడా ఆదేశించారు. జిల్లా ఇంకా టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితి గురించి తెలుసుకుంటున్నట్టు ఆయన ట్విట్టర్ వేదిక పైన తెలపడం జరిగింది. ఇప్పటికే 3 ఆఫీసర్స్ ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సంఘటన గురించి పీఎం నరేంద్ర మోడీ గారు కూడా తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేశారు. తిరుపతిలోని తొక్కిసలాట గురించి విని చాలా బాధపడుతున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటన వలన బాధింపబడిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్ని రకాల పాసిబుల్ అసిస్టెన్స్ అందిస్తున్నారని చెప్పి మోడీ గారు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట ఇచ్చాను. మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను. బ్యారికేడ్స్ లేకపోవడం వలన ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన ఏర్పడిందని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. కొన్ని సోర్సెస్ ప్రకారం గ్రోయింగ్ క్రౌడ్ గురించి అఫీషియల్స్ కి అలర్ట్ వచ్చినప్పటికీ కొంతమంది పోలీస్ అఫీషియల్స్ కి కోఆపరేషన్ లేకపోవడం వల్ల తిరుపతి హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పి ఇప్పటి వరకు ఇలాంటి దుర్ఘటన టీటీడీ హిస్టరీలోనే జరగలేదని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్ అయిన
భానుప్రకాష్ రెడ్డి గారు తెలిపారు. అలాగే డివోటీస్ అందరికీ తన సిన్సియర్ అపాలజీస్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంత రద్దీగా ఉండే తిరుపతిలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం ఇదే ఫస్ట్ టైం. కానీ ఇండియాలో ఉన్న గుళ్లలో తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోవటం మాత్రం ఇది ఫస్ట్ టైం కాదు. ఇలాంటి ఇన్సిడెంట్ మన ఇండియాలో చాలానే చోటు చేసుకున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మహారాష్ట్రలోని మందారాదేవి టెంపుల్ దగ్గర 2005 జనవరి 25వ తారీఖున దగ్గరగా 265 మంది డివోటీస్ చనిపోవడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని నయనాదేవి టెంపుల్ దగ్గర 2008 ఆగస్టు 3వ తారీఖున దాదాపుగా 162 మంది భక్తులు చనిపోయారు. రాజస్థాన్లోని చాముండిదేవి టెంపుల్ దగ్గర 2008 సెప్టెంబర్ 30వ తారీఖున దగ్గరగా 250 మంది వరకు చనిపోయారు. అలహాబాద్లోని కుంభమేళ సమయంలో 2013 ఫిబ్రవరి 10వ తారీఖున 36 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లోని 2013 అక్టోబర్ 13వ తారీఖున 115 మంది చనిపోయారు. అలాగే 100కు పైగా మందికి గాయాలయ్యాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లోని వైష్ణవదేవ్ టెంపుల్ దగ్గర 2022 జనవరి 1వ తారీఖున 12 మంది చనిపోయారు. కేరళలోని పుట్టింగల్ దేవి టెంపుల్ దగ్గర 2016 ఏప్రిల్ 10వ తారీఖున 106 మంది చనిపోయారు. అలాగే 383 మందికి గాయాలు కూడా అయ్యాయి. కేరళలోని శబరిమలై దగ్గర 2011 జనవరి 15వ తారీఖున 102 మంది చనిపోయారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఇన్సిడెంట్సే ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ప్రతి ఏటా గుళ్లపైన కొన్ని వేల కోట్ల సంపదని తోస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023 నుంచి 24 గాను టీటీడీ 4,411 కోట్ల రూపాయల రెవెన్యూని జనరేట్ చేసింది. శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ కట్టడానికి టీటీడీ 684 కోట్ల రూపాయలని కంట్రిబ్యూట్ చేసింది. అలాంటి దేవస్థానంలో టీటీడీ యాజమాన్యం సరైన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి ఎందుకు విఫలం అవుతున్నారని చెప్పి నెటిజన్లు క్వశ్చన్ వేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఇలాంటి సంఘటన ఇదే మొదటిది, చివరిదవ్వాలని చెప్పి ఆశిద్దాం. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి మీ స్పందన ఏంటో కింద కామెంట్ చేయండి. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేదంటే భక్తులు చూపించే అతి ఉత్సాహం వల్ల జరిగిందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.